వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కింద తరం మా నాన్నగారు తాతల గారు కొన్ని పోరాడుతున్నాము. అప్పుడు కొన్నారంటే వాళ్ళకి మట్టుకు ఏం తెలుసు, సొసైటీ లేఅవుట్లు వేసి ప్లాన్లు వేసి బిట్లు అమ్మింది, అప్పుడు కొన్నారు. వాళ్ళకి కూడా తెలియదు. తర్వాత అది 24 సంవత్సరాల తర్వాత అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్తే కాదండి, గవర్నమెంట్ అర్జీలు పెట్టుకుంటున్నాం, మాకు న్యాయం చేయండి అని చెప్పి అర్జీలు పెట్టుకుంటున్నాం. గత ఎన్నో ప్రభుత్వాలతో మాట్లాడడం కూడా జరిగింది. కాగితాలు పెరిగిపోతున్నాయి నిన్ను. మేము వెళ్తే మరి మాతో పర్సనల్ గా మాట్లాడే వాళ్ళు ఉండరు, మా సమస్య వినేవాళ్ళు ఉండరు. ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టుకుని తెలియజేసుకోవాలి కదండి. ఇప్పుడు జేసీ గారిని కలిసాం, సరే గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు కదా, మీరు రెగ్యులేషన్ కి అప్లై చేసుకోండి అంటున్నారు. ఆ ప్రయత్నం ఇదంతా చేస్తున్నాం. అయితే మొన్న పేపర్లు వేశారండి, భూ కబ్జాదారులు ఎవరు వస్తారండి? నేనే ఓనర్ని, నేనే కట్టించాను. గత జాయింట్ సెక్రటరీ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, అంతకుముందు జాయింట్ కలెక్టర్ గారికి, వీళ్ళందరికీ కలవడం జరిగింది, పేపర్లో రావడం జరిగింది, కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేయడం కూడా జరిగింది. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని అధికారులు మారినా సరే మాకు న్యాయం జరగట్లేదు. ఈ విధంగా మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నాం. ఈ మధ్య కాలంలోనే జాయింట్ సెక్రటరీ, జాయింట్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. సరే గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు కదా, రెగ్యులేషన్ కి అప్లై చేసుకోండి. సరే రెగ్యులేషన్ కి అప్లై చేసుకున్న ప్రయత్నంలో ఉన్నాం. ఆ ప్రయత్నంలోనే ఇదంతా జరుగుతుంది. అంతేగాని ఎవరో కూటమి నాయకులు అనుకుని నడిపించి, కూటమి నాయకులు ఎవరో మాకు ఏం తెలుసండి. ఇప్పుడు ప్రభుత్వం కూటమి నాయకులు ఉన్నారు, వాళ్ళు ఏ రాజకీయ నాయకులతోని, ఏ రాజకీయ పార్టీతోని మాకు సంబంధం లేదు. మా బాధ అయితే చెప్తున్నాం, ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వెళ్ళి మా బాధ చెప్తున్నాము. ఎవరు న్యాయం చేస్తారు? వచ్చిన కొత్తలు న్యాయం చేస్తామంటున్నారు, తిరుగుతూనే ఉన్నాము, అలా గడిచిపోతూనే ఉన్నాయి. సంవత్సరాలు 40 సంవత్సరాలు జరిగిపోయిందండి. మాకు న్యాయం చేయండి. సర్వే నెంబర్ మాతృశ్రీ నగర్ లేఅవుట్ సర్వే నెంబర్ 27లో 65 మంది బాధితులు ఉన్నారండి. 65 మంది బాధితులు ఎక్కడెక్కడో ఎవరెవరు, కొంతమంది చనిపోయారు, కొంతమంది రాలేక ముసలి వాళ్ళు ఇబ్బంది పడి పేషెంట్తో ఉన్నారండి. వాళ్ళ బాధ వర్ణాతీతం. కరెక్ట్ గా చెప్పాలి, నా తండ్రి వాళ్ళ మంచం మీద బెడ్ అండ్ రీడ్, రాడు, కదలలేడు, ఏమీ చేయలేడు. ఆయన రోజు చేతూనే ఉంటాడు, బాధపడుతూనే ఉంటాడు. ఏం చెప్తామండి, ఎంతమందికి ఏం చెప్పుకుంటామండి? ఎలా చెప్పుకున్నాం? ప్రభుత్వ అధికారులైనా, గవర్నమెంట్ అయినా సరే, ఎవరైనా సరే మాకి న్యాయం చేయమని అడుగుతున్నాం. నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ ఈ కోర్మన్పాలెం నగరంలో మాతృశ్రీ కాలనీలో సర్వే నంబరు 27లో ఉన్న ప్లాట్ ఓనర్స్ అందరం ఈరోజు ఇక్కడ సమావేశమై ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. ఇటీవలే 2 కిందట వార్తాపత్రికల్లో దీనికి సంబంధించిన వార్తలు వచ్చాయి. అందులో కొన్ని సరైనవి కాదు, దానికోసం వివరణ ఇద్దామని ఈరోజు ఇక్కడ మేము సమావేశం అయ్యాం. ఇందులో నా పేరు కండాస వెంకట్రావు, నా వరప్రసాద్ గారు. మొన్న వచ్చిన వార్తల్లో, వార్తాపత్రికల్లో వార్తలు ఏంటంటే, ఈ సర్వే నంబర్లో భూ కబ్జా చేస్తున్నారని చెప్పి వచ్చాయి వార్తలు. అదిని తర్వాత మరుసటి రోజు వచ్చిన వార్త ఏంటంటే, కూటమి నాయకులు అండదండలతోని భూ కబ్జాదారులు కబ్జా చేస్తున్నారని వార్తలు వచ్చాయి. దాని మీద వివరణ ఇద్దామని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే మేమంతా గత 40 ఏళ్ళు పైగా ఇక్కడ ప్లాట్లు కొనుక్కున్న ప్లాట్ ఓనర్స్ అండి. అందరూ 45 ఇయర్స్, 1980, 82 ఆ ప్రాంతంలో కొనుక్కున్నవి. అందరి దగ్గర రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ ఉన్నాయి. సేల్ డీడ్స్ అన్నీ కూడా మీరు వెరిఫై చేయొచ్చు. చూపెట్టండి. రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ ఇవన్నీ కూడా మా ప్లాట్లవి. చూడండి, కూడా భూ కబ్జాదారులం కాదండి. అందరం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వేరే ప్రాంతాల్లో బతికే వాళ్ళం. ఎవరు కూడా ఒక వర్గానికి చెందిన వాళ్ళం ఎవరూ లేవు. అందరు కూడా వేరే ప్రాంతాల్లో నివాసం ఉంటున్నాం, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని. తర్వాత వార్తలు వచ్చాయి, కూటమి నాయకులు అండదండలతో ఇక్కడ భూ కబ్జా జరుగుతుందని. కూటమి నాయకులే కాదు, ఇతర ఏ రాజకీయ పార్టీ, ఏ నాయకులకి కూడా ఇందులో ప్రమేయం లేదండి. మేమంతా ప్లాట్ ఓనర్స్వి. గత 40 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నాం, చాలా బాధలు పడుతున్నాం. మేము దీనికోసం పోరాటం చేస్తున్నాం. ఇంకా వివరాల్లోకి వెళ్తే, మేమంతా కూడా ఈ సర్వే నంబర్ 27లోని మొత్తం 65 మంది ప్లాట్ ఓనర్స్ అండి. 65 ప్లాట్ ఓనర్స్ 1980లో మేము ప్లాట్లు కొనుక్కున్నాం. శ్రీ మాతృశ్రీ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ వారి దగ్గర మేము ప్లాట్లు కొనుక్కున్నాం. కొనుక్కున్న తర్వాత మాకు రిజిస్ట్రేషన్ జరిగింది, పక్కా సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ జరిగింది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మేము వెంటనే ఇందులో షెడ్లు కట్టుకున్నాం. అందరం ఎవరి ప్లాట్లో వాళ్ళం షెడ్లు కట్టుకున్నాం. కట్టుకున్న తర్వాత
అప్పట్లో మాకు ఆ షెడ్లు ఉండేవి, మాకు ఆ కరెంటు కనెక్షన్లు కూడా కొంతమందికి ఉండేవి, అవన్నీ కూడా ఉండేవి. తర్వాత ఏం జరిగిందంటే మేము కొనుక్కునే చాలా చక్కగా సంతోషంగా ఉన్నాము. చాలామంది ప్లాట్ ఓనర్స్ వాళ్ళ పిల్లలకి గిఫ్ట్ డీడ్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత మేము కొనుక్కున్న 24 సంవత్సరాల తర్వాత ఇది ఇది ప్రభుత్వం భూమని అప్పుడు చెప్పారు. మేము కొనుక్కున్న 24 సంవత్సరాల తర్వాత. ఆ రోజు నుంచి కూడా మేము పోరాడుతూనే ఉన్నాం. ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్‌కి, కలెక్టర్ ఆఫీస్‌కి, ఏ ఆఫీస్‌కి చెప్తే ఆ ఆఫీస్‌కి తిరుగుతూనే ఉన్నాం మేము. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.